మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహార శైలిని ఈసీ కట్టడి చేయాలని కోరారు. మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తా ఉన్నారు, ఈ సెక్షన్ ఎందుకు పెట్టలేదు, ఈ సెక్షన్ ఎందుకు పెట్టలేదు, ఈ సెక్షన్ ఎందుకు పెట్టారని. మరి దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇవాళ మీరున్నారు. ఇవాళ బాధితులు గొంతు వినిపించడం నేరమా అని మీడియా అడుగుతుంది. దీనికి సమాధానం చెప్పమని నేను చీఫ్ సెక్రటరీని, డీజీపీని అడుగుతూ ఉన్నాను. ఇవాళ మీడియా ఘోషిస్తూ ఉంది, మీడియా ప్రశ్నిస్తూ ఉంది. వీటి సమాధానాలు ఉన్నాయా మీ దగ్గర? ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెడతాం. ఇమ్మీడియట్గా ఎవరైతే బాధ్యులైన కంచెలపాలెం పోలీస్ స్టేషన్ అధికారులు, ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా ఉన్నారో, ఎవరైతే డీసీపీ కన్సర్న్లో ఇవన్నీ పనిచేశారో దీని మీద విశాఖపట్నం సిపి కూడా స్పందించాలి, వివరణ ఇవ్వాలి. మీరు పెట్టిన చాలా ప్రెస్ మీట్లు ఇదే మీడియా చూపించింది, ఏ సంఘటన జరిగినా చూపించింది. ఆ రోజు రాని ఎఫ్ఐఆర్లో ఈరోజు ఎందుకు వచ్చాయి? ఇది కంప్లీట్గా ఎన్నికల అనంతరం ఓటేయలేదనే కక్షతో అక్కడ పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి డైరెక్షన్లో ఈ గొడవ జరిగింది, ఈ దాడి జరిగింది. దాన్ని వేరే పక్కదో పట్టించాలని ఏదైతే చూపించిన మీడియా మీద కక్షగట్టి ఇవన్నీ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద తప్పు చేసిన పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ ఈసీని కోరుతాం, సిట్ అధికారులను కూడా కోరుతాం. అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణదేవరాయలు చాలా స్పష్టంగా చెప్పాడు. మా కాల్ డేటా చూడండి, మేమే అధికారులతో మాట్లాడాం. నేను స్వయంగా కృష్ణదేవరాయలు ఇందాక మీడియా ముందు చెప్పాడు, మేము ట్రాన్స్పరెంట్గా పనిచేసాం, ఏ పోలీసు అధికారులతో మేము ఒత్తిడి చేయలేదు, ఎవరితో సంబంధం లేదు, మా కాల్ డేటా కూడా ఇస్తానని చెప్పి ఆయన దమ్ముగా ధైర్యంగా మీడియా ముందు మాట్లాడాడు. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళు, ఎవరైతే వైసీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్, మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీడియా ముందుకు వచ్చి, ప్రజల ముందుకు వచ్చి మీ కాల్ డేటా బయట పెట్టుకోం, పరిశీలించుకోండి, యాక్షన్ తీసుకోమని చెప్పే దమ్ము ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ, వైసీపీ పోటీ చేసిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకైనా ఎవరికైనా మీకు ఉందని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఎవరైతే ఈ తప్పు చేసిన పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, వాళ్ళ మీద ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి, పక్కన పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే కావాలని ఇవి తాడేపల్లి ప్యాలెస్లో ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి వెళ్తూ ఉన్నాయి. జవహర్ రెడ్డి డైరెక్షన్లోనే యంత్రాంగం పనిచేస్తూ ఉంది. మీరు చూడండి, వేసిన బందోబస్తులు కానీ, వేసిన పోలీస్ అధికారులందరూ కూడా ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, ఆంజనేయుల డైరెక్షన్లోనే ఈ పోస్టింగ్స్ అన్నీ జరిగాయి. ఇవాళ బాధితులు సస్పెండ్ అయిన పోలీస్ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు వాళ్ళు బలైపోయారు. అసలు చేసిందంతా ఈ దుర్మార్గం ఆంజనేయులు, రఘురామ్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ కింద స్థాయి పోలీస్ అధికారులంతా కూడా నియమించబడ్డారు. ఇవాళ డీజీపీ కూడా ఈ విధంగా డైరెక్షన్ ఇచ్చి మీడియాని కట్టడి చేయాలనే ప్రయత్నం కరెక్ట్ కాదు. మీకు చేతనైతే లా అండ్ ఆర్డర్ కాపాడండి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. ఎవరైతే ఇన్సిడెంట్స్ బాధ్యులయ్యారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టండి. ఎవరైతే దోషులు ఉన్నారో మీ కస్టడీలో ఉన్న మీ ఎమ్మెల్యే తమ్ముడు గన్మెన్స్ను వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయాడు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఏం చర్యలు తీసుకున్నారని ఈ డీసీపీని అడుగుతున్నా, సిఎస్ని అడుగుతున్నా, పోలీస్ యంత్రాంగాన్ని అడుగుతున్నా. అవి చర్యలు తీసుకోకుండా మీరు మీడియా మీద చర్యలు తీసుకోండి, మీడియాని కట్టడి చేయండి, మీడియాని కంట్రోల్ చేయమని లేఖలు రాయటం, ఉత్తరాలు రాయటం కూడా సరైంది కాదు. దీన్ని మీరు ఒకసారి పరిశీలించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను, వెనక్కి తీసుకోమని చెప్పి కూడా కోరుతున్నాను. చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఉన్నారు అన్ని విషయాల మీద. మీరు ఎన్ని డ్యాన్సులు వేసినా, ఎన్ని డ్రామాలు వేసినా, ఎవరు ఎట్లా పనిచేశారు,
ఎవరు అంటగాగారు, ఎవరో మీ బాధ్యతలను మరిచి వెన్నెముక లేకుండా ప్రవర్తించారో అందరి డేటా ఉంది పార్టీ దగ్గర. ఓకే.